న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధ్వానం దండుకునే పనిలో మంత్రులున్నారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజం. ఈత వనాలు పెంచి స్వచ్ఛమైన కల్లు విక్రయాలు. ఈత ఖర్చుల వనాలను పరిశీలన సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సూచనలు. జాతీయ స్థాయికి ఎంపికైన కబడ్డీ క్రీడాకారిణి మేఘన. సిరికొండ మండల వాసులు కుటుంబీకుల అభినందన. నగరంలో ఆషాఢమాస సంబరాలు. శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జలాభిషేకాలు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న మార్పురాని వైనం. ఖాతాలోంచి 35,000 మాయం. సీఎం రేవంత్ పదవి తుమ్మితే ఊడిపోయేలా ఉందని బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం సహమంత్రులు నేతలు దండుకునే పనిలో ఉన్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో శుక్రవారం బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. ఎమర్జెన్సీతో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. ఇందిరాగాంధీ ఓ నియంతలా వ్యవహరించారని గుర్తు చేశారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ఢిల్లీకి గులాం లాగా కాంగ్రెస్ నేతలు పనిచేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. తప్పుడు హామీలతో ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ కు అలవాటేనని మహేశ్వర్ రెడ్డి అన్నారు. గాంధీల పేరుతో కాంగ్రెస్ నేతలు కాలం వెళ్లదీస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సీఎం రేవంత్ ఇప్పటి వరకు 42 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందన్నారు. సీఎం రేవంత్ అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదో నిన్న మొన్న సంబరాలు చేస్తున్నారట. దేనికి సంబరాలు చేస్తున్నారో, గతంలో ఒక రైతు బంధు ముంచేసినందుక, లేకుంటే మొన్నటి సీజన్లో సగం మందికి రైతు బంధు ఎగవేసినందుక, లేక ఇదే చివరి రైతు బంధు తర్వాత మాకు పుట్ట కట్టుకుంటూ చేత కాదు, మేము పుట్టనే కట్టము, ఇదే చివరి రైతు బంధు అన్నట్టుగా వీడుకోలు వెళ్తున్నట్టుగా మీరు ఈ సంబరాలు చేస్తూ ఉన్నారు. అర్థం కావడం లేదు. ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు వచ్చి 3 సీజన్లు 2 సీజన్లు ఎగ్గొట్టిరు. ఇయ్యలేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ప్రజలకు తెలుసు ఇవే చివరి రైతు బంధు కార్యక్రమం కాబట్టే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా అన్నాడు, ఇప్పటికైనా సంబరాలు కాదు, ఇవే చివరి సంబరాలని చెప్తా ఉన్నాడు. అంటే ఇవే చివరి రైతు బంధు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. వీళ్ళు కేవలం ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలు ఎగ్గొట్టడానికి మాత్రమే వీళ్ళు క్యాబినెట్ మీటింగ్లలో చర్చ చేస్తున్నారు తప్ప, వీళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచన చేస్తే ఏ ఒక్క ఆలోచన కూడా వీళ్ళు చేస్తారన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అరెస్టులతో మమ్మల్ని భయపెడితే భారతీయ జనతా పార్టీ భయపడే సమస్య లేదు. గతంలో బీజేపీ చేపట్టినటువంటి భూముల అమ్మకానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి ధర్నాలో మద్దతు పలికినందుకు ఒకవైపు అసెంబ్లీ నడుస్తుండగా నన్ను అరెస్టు చేసి 2 గంటల సేపు హైదరాబాద్ మొత్తం తిప్పి మళ్ళా మరుసటి రోజు మేమందరం కూడా సెంట్రల్ యూనివర్సిటీ వెళ్తామంటే
మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక రోజు పాటు అరెస్టు గృహ నిర్బంధం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్ని అరెస్టు చేసినా ఎన్ని నిర్బంధం చేసినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులమంతా ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చేటువంటి సమయం వచ్చింది. ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షానే పోరాటం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేసే వరకు మీ మెడలు వంచి ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. రైతులకు బేడీలు వేసేటువంటి కిరాతకమైనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రైతులకు మోసం చేసేటువంటి ప్రభుత్వం, విద్యార్థుల్ని ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం, మహిళలకు మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం, పెద్ద మనుషులకు ఆసరా పెన్షన్ కింద 2,000 4,000 చేస్తామని మోసం చేసిన ప్రభుత్వం, పెళ్ళైన అమ్మాయిలకు తులం బంగారం పెడతామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం, వికలాంగులను సైతం 4,000 నుంచి 6,000 ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం. ఇది కేవలం మోసాల పునాదుల మీద నిర్మాణమైనటువంటి ప్రభుత్వం. కేవలం మోసం చేయడానికే మేము ఉన్నట్టుగా వారంతా కూడా కేవలం మోసం చేయడానికే పనిచేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం. కల్తీకల్లు నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి వరాలు ప్రకటించిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈతవనాన్ని పెంచి వాటి ద్వారా వచ్చిన కల్లును విక్రయించాలని సూచించారు. కల్తీ లేకుండా కల్లు ప్రియులకు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గౌడ కులస్తులకు 1 కోటి వరాల పథకం కింద ప్రభుత్వం 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 2014లో కేటాయించింది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 9 లక్షల ఈత ఖర్జూర మొక్కలను నాటించారు. ఆ చెట్లను పరిశీలించడానికి నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో గల ఈత వనాలను పరిశీలించారు. ఈపుగా పెరిగిన ఈత ఖర్జూర చెట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో బోధన్, నిజామాబాద్, భీమ్గల్, మోర్తాడ్, ఆర్మూర్ ఈ 5 స్టేషన్లు కలిసి 186 తాడి కోఆపరేటివ్ సొసైటీలో ఉండగా అందులో 5,900 మంది సభ్యులు ఉన్నారని అన్నారు. దాదాపుగా 6,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 నుండి 40,000 గౌడ కులస్తులు ఈత వృత్తిపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. అందుకే తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రజలు స్వచ్ఛమైన కల్లును తాగాలని సుమారు 9 లక్షల ఈత ఖర్జూర చెట్లను నాటడం జరిగిందన్నారు. అందులో 60 నుంచి 70% మొక్కలు పెరగాయన్నారు. 2 లక్షల చెట్ల కల్లును గీసి ప్రజలకు అందజేస్తున్నారని అన్నారు. రాబోయే 18 నెలల్లో జిల్లా ప్రజలందరూ స్వచ్ఛమైన కల్లును త్రాగే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రతి గీత కార్మికులు ప్రజలకు స్వచ్ఛమైన కల్లును అందించే విధంగా పోలీస్ శాఖ తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. అలాగే జిల్లా ప్రజలు స్వచ్ఛమైన కల్లును తాగాలని, గీతా వృత్తిని కాపాడాలని ఆయన కోరారు. గీత పనివారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గౌడ కులస్తులకు 5 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు పెంచుకునేందుకు మొక్కలను నాటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ బోధన్ సిఐ భాస్కర్ రావు, ఎస్ఐ జమిల్, డిటిఎఫ్ ఎస్ఐ విలాస్ కుమార్, ఎక్సైజ్ సిబ్బంది సుదర్శన్, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీవిద్య, సుమలత, మహేష్, కోటగిరి టీసీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఆర్ అరుణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్, గౌడ్ సంఘం నాయకులు డి సిద్ధార్ గౌడ్, గంగప్రసాద్ గౌడ్, గీతా కార్మికులు ఎం శ్రీనివాస్ గౌడ్, ఏ శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ గౌడ్, ఎం సాయిబాబా గౌడ్, కృష్ణ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఈరోజు మనము గత తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత మన నిజామాబాద్ జిల్లాలో ఈ కల్తీ కల్లును అరికట్టడానికి, గీత వృత్తిని పరిరక్షించడానికి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అప్పుడు తెలంగాణ హరితహారము, ఇప్పుడు వనమహోత్సవం పేరు మీద ప్రతి సంవత్సరం కొన్ని లక్షల చెట్లు, ఈత చెట్లు, ఖజూర చెట్లు పెట్టామండి. జిల్లా వ్యాప్తంగా జిల్లాలో 5 స్టేషన్లు ఉన్నాయి మనకు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, మోర్తాడు ఈ 5 స్టేషన్ల లిమిట్స్లో ఈ 33 మండల్స్లో దాదాపు మేము 8 నుంచి 9 లక్షల ఈత ఖజూర చెట్లు పెట్టాము. దానిలో సర్వైవల్ పర్సంటేజ్ కూడా ఆల్మోస్ట్ 75%, 60% కొన్ని చోట్ల ఉంది. ఇంకొక 1 ఇయర్, 1.5 ఇయర్లో మేము 2014 నుంచి పెట్టిన చెట్లు ఈల్డింగ్ అంటే ట్యాపింగ్కి వస్తాయంటారు, కళ్ళు గీయడానికి రెడీగా వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినాయండి 2 లక్షల చెట్ల వరకు. ఇప్పుడు బోధన్ లిమిట్స్లో ఈరోజు మనము కోటగిరి తాడి కోఆపరేటివ్ సొసైటీ అండి. ఈ తాడి కోఆపరేటివ్ సొసైటీకి అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో 1 కోటి వరాల స్కీమ్ కింద గీత వృత్తిని పరిరక్షించుకోవడానికి ప్రతి సొసైటీకి 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. 5 ఎకరాల ల్యాండ్లో వాళ్ళు ఈత మొక్కలు పెట్టుకున్నారండి. ఈత మొక్కలు చాలా పెద్దగా ఇప్పుడు ట్యాపింగ్కి వచ్చి ట్యాపింగ్ తీస్తున్నారు. చాలా సంతోషం అండి. తెలంగాణ వచ్చిన తర్వాత మనం పెట్టిన చెట్లు ఇప్పుడు ట్యాపింగ్ వచ్చి
అంటే కళ్ళు తీస్తున్నారు. నేను జిల్లా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మీరు గీత వృత్తిని మీరు కళ్ళు తాగాలనుకుంటే ప్యూర్ కళ్ళు తాగి ఈ గీత వృత్తిని పరిరక్షించాలని కోరుతున్నా. ఇప్పుడు మనకు జిల్లాలో కొంచెం అడల్ట్రేషన్ ఉందని, అది కూడా రూపుమాపడానికి ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ తీవ్రంగా మేము కృషి చేస్తున్నాము. తర్వాత ఈ జిల్లాలో 5 స్టేషన్ల పరిధిలో 186 టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. 302 TFTలు అంటారు, టాడీ ట్రీ ఫర్ ట్యాఫర్ స్కీమ్ కింద TFT లైసెన్స్ ఇస్తాము. దాదాపు 5,900 మంది మెంబర్స్ ఉన్నారండి టాడీ కోఆపరేటివ్ సొసైటీ TFTలో. అంటే దాదాపు 6,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, తర్వాత ఒక 30 నుంచి 40,000 కుటుంబాలు, గౌడ కుటుంబాలు పరోక్షంగా ఈ గీత వృత్తిపై ఆధారపడి ఈ జిల్లాలో నడుస్తుందండి. దీన్ని పరిరక్షించడానికి మేము ఇప్పుడు వన మహోత్సవం స్టార్ట్ అవుతుందండి. జిల్లాలో ఇప్పటికీ మాకు దాదాపు 152,000 ఈత ఖజూర మొక్కలు DRDA నర్సరీలో రెడీగా ఉన్నాయి. ఈసారి మాకు టార్గెట్ ఇచ్చారు 88,000 చెట్లు పెట్టడానికి. దానికి మేము అన్ని రకాలుగా ప్రిపరేటరీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. జూలై 1వ తారీఖు నాడు మేము వన మహోత్సవం కింద ఈత మొక్కలు, ఖజూర మొక్కలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. మళ్ళీ అక్కడ బ్లాక్ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున పెట్టడానికి జిల్లా ఎత్తున ప్లాన్ చేస్తున్నాము. నేను జిల్లా ప్రజలకు ఒకటే చెప్తున్నాను, కోటగిరి మండల కేంద్రంలో మా కోటగిరి సొసైటీ మా గీతా పరిశ్రమ సహకారం సొసైటీలో 560 జీవో ప్రకారము ఇక్కడ ల్యాండ్ రాంపూరు రోడ్డు సైడ్ ల్యాండ్ ఇచ్చడం జరిగింది. 2014లో ఆ ల్యాండ్ ఏదైతే ప్రభుత్వం భూమి ఇచ్చిందో అందులో సొసైటీ సభ్యులం అందరం కలిసి 60 మంది సొసైటీ సభ్యులం ఉన్నాము. దీని మీద 200 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. మరి ఈ చెట్లుని మేము పెట్టుకొని పెంచి ఏదైతే ప్రభుత్వం మేము చెట్లు పెట్టుకోవడానికి చెట్లు ఇవ్వడం ప్రభుత్వమే చేసింది. బోరు కూడా శాంక్షను అప్పుడున్న స్థానిక వ్యవసాయ శాఖ మంత్రి పోచారం రెడ్డి గారు బోరు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ద్వారా ఈ చెట్లను మేము పెంచుకొని ఈరోజు గీత వృత్తి దీని మీద జీవనం కుటుంబాలు కొనసాగిస్తున్నాయి. సుమారు ఇప్పుడు 25 మంది గీత కార్మికులు చెట్లు గీస్తున్నారు, కళ్ళు గీస్తున్నారు. దీంతోపాటు కోటగిరి సహకార సంఘం డీపో వెనకాల కూడా చెట్లు తీసుకొని హరితహార భాగంలో 2020లో హరితహార భాగంలో ఈత చెట్లను తీసుకోవడం జరిగింది. అవి కూడా ఈత చెట్లు గీతందుకు 500 చెట్లు గీతందుకు వచ్చినాయి. కళ్ళు ఏదైతే కళ్ళు ఉందో ఆ కళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డంపు చేసి సహకార సంఘాల ద్వారా మేము కళ్ళు అమ్మకాలు చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే కృషితో సంకల్పంతో కల్తీని నిర్మించేసి స్వచ్ఛమైన కళ్ళు నమ్మాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఆ పథకం కింద మేము కూడా కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలను కూడా స్వచ్ఛమైన కళ్ళు దాపియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కల్తీని అరికడతాం, కళ్ళు గీత వృత్తిని రక్షించుకుందామని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహిస్తే గీత వృత్తి అంత ముందుకు పోతుంది. మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మా సహకార సంఘం తరఫున సార్కు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందుండి దశల వారీగా దఫల వారీగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే. అది ఒక మారుమూల కుగ్రామం మారుతున్న కాలంలో కాస్త వెలుగులోకి వస్తుంది. ఒకప్పుడు గ్రామాలకు వెళ్లాలంటే ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల వారు జంకేవారు. కానీ ఇదే గ్రామం నుండి ఒక విద్యార్థిని జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. జాతీయ స్థాయిలో వెలికి ఉన్నత స్థాయికి ఎదగాలని కుటుంబ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన కుందెళ్ల మేఘన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. సామాన్య మధ్యతరగతి కుటుంబం వారిది. మేఘనకు చిన్ననాటి నుండే కబడ్డీ అంటే ప్రాణం. తన 6వ తరగతి నుండి కబడ్డీ క్రీడలో రాణిస్తోంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన మేఘన నేడు జాతీయ స్థాయికి ఎదగడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మేఘన ఉత్తరాఖండ్ లో ఈ నెల 28 నుండి జూలై 1 వరకు జరిగే జాతీయ కబడ్డీ పోటీలో ఆడేందుకు బయలుదేరింది. మేఘన జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుండి కబడ్డీ అంటే ప్రాణంగా ఎదుగుతుందని, ఖచ్చితంగా జాతీయ స్థాయిలో సైతం ప్రతిభ కనబర్చి అందరి మన్ననలు పొందుతుందని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. క్రీడా శిక్షణ ఇప్పించే ఆర్థిక స్తోమత లేకపోయినా ఆమెలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా సిరికొండ ప్రతినిధి ఆసిఫ్ మేఘన కుటుంబీకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను వెల్లడిస్తారు. మండలం హుస్సేన్ నగర్ గ్రామంలో ఉన్నాం. మేఘన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి వాళ్ళ మమ్మీ ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ చెప్పండి, మీ పేరు చెప్పండి. అమ్మ నా పేరు కావేరి. నేను మేఘన వాళ్ళ మమ్మీని. మాకు ఆ పై స్థాయికి పోయిందని మాకు బాగా సంతోషం ఉన్నది. మనస్ఫూర్తిగా దానికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాం. మా కోసం
అధికారులు కూడా గవర్నమెంట్ కూడా సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు మేము కృషి చేసినాం దానికోసం. అద్దన్న కానీ నేను పట్టుదల ఉన్నది, నేను వెళ్ళగలుగుతా అని చెప్పింది. దాని ఇష్ట ప్రకారమే మేము కూడా ముందుకు నడిపించడం జరిగింది. మేము ఏది కూడా ఆశించలేం, కానీ ఇక ముందు గవర్నమెంట్ మాకు సహాయపడాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సాల్రాకు మేడంలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దేవుడు ఆశీస్సులు కూడా దానికి తోడుగా నీడగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. యూపీ యోధ ఉత్తరాఖండ్కు పోయింది, అది సంతోషంగా గెలిచి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అంటే ఇప్పుడు జాతీయ స్థాయికి ఎంపికైంది కదా, అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మస్తు సంతోషం ఉన్నది, ఇక పట్టలేనంత సంతోషం మాకు. అది మాకు అదృష్టం భావిస్తున్నా, అదృష్టంగానే భావిస్తున్నా. అంటే అక్కడి వరకు వెళ్ళడానికి ఎవరెవరు అంటే ప్రోత్సహించారు ఆ అమ్మాయికి, మేఘనాకు? గంగారెడ్డి సార్, లింగయ్య, కాశీ మేడం, మౌనిక మేడం, వీళ్ళందరికీ వాళ్ళ పాదాలకు ధన్యవాదాలు. అంటే మీరు ఇప్పుడు మీరు చూస్తే బీద వాళ్ళగా ఉన్నారు, అయితే గవర్నమెంట్ కి మీరు అంటే ఏం రిక్వెస్ట్ చేస్తారు మేఘనా? ఇక ఆర్థిక సాయం కోసం కోరుతాము, పై స్థాయికి వెళ్ళేలాగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ సాయం కావాలా ఖచ్చితంగా. ఇంతవరకు సాలరీ ఉండి కూడా ముందుకు నడిపించిండ్రు, ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు మేఘన ఏ క్లాస్ లో ఉంది? ఇప్పుడు సెకండ్ ఇయర్, 6వ తరగతి నుంచి క్రీడలకే వెళ్ళింది ఆమె. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మనతో మాట్లాడడానికి మేఘన వాళ్ళ నానమ్మ కూడా ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మేఘన ఇప్పుడు ఫర్దర్ గా వెళ్ళింది కబడ్డీ ఆడడానికి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఆడి మంచిగా గెలాలా నా మనమరాలు. నా కొడుకు సుగా బాధపడుతున్నాడు, నా బిడ్డ ఎట్లా గెలుతుందా గెలదా అన్నట్లా. గెలిచి రావాలా, వీళ్ళందరి ఆశీతులు నా మనమరాల మీద ఉండాలా, అందరి తరపున నా మనమరాలు గెలాలా, మంచిగా ఉండాలా. చాలా దూరం పోయింది నా మనమరాలు, మంచిగా గెలిచి రావాలని మాకు కోరిక. అంటే ఎప్పటి నుంచి ఆటలు ఆడుతుండే మీ మనమరాలు? ఇప్పుడు 5వ తరగతి నుండి ఆడుతున్నది, మంచిగా ఆడుతున్నది. కబడ్డీలో సుగా అన్ని జాగాల్లో పోకుండా మంచిగా గెలిచి ఆడుతున్నది. ఇప్పుడు సుగా గెలిచి రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు మేఘన జాతీయ స్థాయికి ఎంపికైంది కదా, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చిన్ననాటి ఉంది, ఆడుతా అమ్మ నేను ఆడుతా అని అంటే, సరే అమ్మ ఆడు అంటే, అమ్మ నేను అద్దు అమ్మ మనకు అద్దు అని అంటే, లేదమ్మా నేను ఆడతా, నేను సాధిస్తా అని అన్నది. అంటే ఏ క్లాస్ నుంచి ఆడుతుండే గేమ్స్? 6వ తరగతి నుంచి ఆడుతున్నది. 6వ తరగతి నుంచి ఇంత ఒక స్థాయికి పోయింది. మాకేం లేదు, గవర్నమెంట్ నుంచి కొంచెం మాకు ఆర్థిక సాయం కావాలా అని కోరుతున్నాము అధికారులను. అట్లా కావాలని అనుకుంటున్నాము. అంటే మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా మేఘన? చాలా సంతోషంగా ఉన్నది, మేఘన ఆడుతుందంటే మాకు బాగా అంటే బాగా సంతోషంగా ఉన్నది. ఆమెకి ఒకటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం కంపల్సరీగా అందటట్లే అది. ఆమె ఇప్పుడు 5వ తరగతి నుంచి స్టార్ట్ అయిందంటే ఆమెకు అదే పట్టుదల పట్టింది. ఎప్పుడు నేను ఆడతా, నేను ముందుకు పోయి సాధిస్తా అన్న మాటనే తప్ప కానీ నేను ఆడిన విషయం ఉండదు. ఆడుతుంది, గెలిచింది, కప్పులు తెచ్చుకున్నది, మెడల్ గోల్డ్ తెచ్చుకున్నది, మంచిగా ఆడింది. ఆడ పోయినా కానీ చాలా సంతోషం అని పేరు వచ్చింది. ఆ గంగారెడ్డి సారు, ఆయన లింగారెడ్డి సారు, ఆమె మేడం కాశీ మేడం, అలా దారుణ బాగా సంతోషంగా అమ్మాయిని పైకి తెచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉంది పాప? ఇంకా ఇప్పుడు ఉత్తరాఖండ ఈ రోజు వెళ్ళింది. ఇప్పుడు 21వ తారీఖు దాకా అక్కడ ఉత్తరాఖండలో గేమ్స్ లో ఆడతారు, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మాట్లాడడానికి మేఘన వాళ్ళ అమ్మమ్మ కూడా ఉన్నారు, ఆమెను అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అసలు మేఘన ఈ నెల 30 నుంచి ఆడబోతుంది, 20 నుంచి 1వ తారీఖు వరకు జాతీయ స్థాయిలో అండర్ 18 లో ఎంపికైంది కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఆమె పోయిన దానికి మా ఊరు పేరు కూడా గొప్ప వస్తుంది, హుసేన్ నగర్. మరి ఇంకా ఏంటంటే ఆమె
పట్టుదలతోటి ఇంత ముంగట పోయింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ప్రోత్సాహం ఇచ్చిండ్రు ఆమెకు. ఆడపిల్ల అంట వెనక కుంచలేరు, ఎటంటే అటే దోలేసిండ్రు కాబట్టి అంత ముందు పోయింది ఆమె. అదే సంతోషం. అట్లనే ఇంకా ముందుకు వెళ్ళాలా. మా ఊరు పేరు కూడా గొప్ప దేవాల. అదే సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక మనతో పాటు మాట్లాడడానికి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు మేఘన మన ఈ హుసేన్ నగర్ గ్రామం నుండి జాతీయ స్థాయికి ఎంపికైంది, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఊరికి? ఎందుకంటే హుసేన్ నగర్ చాలా వెనుకబడ్డ ప్రాంతం. అయితే వీళ్ళు కూడా చాలా పేదవాళ్ళు. ఈ పేద కుటుంబం నుంచి చిన్న చిన్న స్థాయి నుంచి ఆమె కబడ్డీ స్థాయి జాతీయ స్థాయికి ఎదిగిపోయిందంటే ఇప్పుడు తల్లిదండ్రులకు వాళ్ళకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గ్రామం లోపల కూడా ఆమెను కూడా చాలా ఏమవుతుందంటే ఒక పేద కుటుంబం నుంచి అంత స్థాయికి. ఆషాఢ మాసం అంటేనే గ్రామ దేవతల పండుగ. వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో గ్రామ దేవతలను కొలుస్తూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండి విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని మొక్కులు చెల్లించుకుంటారు. అత్తింటి నుండి ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చిన విధంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాజీనగర్ మున్నేరు కాపు సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం జరిపారు. ప్రతి సంవత్సరం జరిపే ఆనవాయితీగా ప్రకారం శుక్రవారం శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం సభ్యులు గంగా జలాలతో అభిషేకం చేశారు. గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తే సంతోషించిన దేవతల అనుగ్రహంతో ప్రజలంతా సుఖ శాంతులతో జీవనం వెల్లదీస్తారని నమ్మకం. వర్షాకాల పంటలు మంచి దిగుబడి వస్తాయని, రైతు నేస్తంగా ఉండే పశువులు సైతం ఆరోగ్యంగా ఉండాలని మొక్కులు చెల్లించుకుంటున్నామని శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బండారి జగదీశ్వర్ తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండేందుకు విస్తారంగా వర్షాలు కురవాలని, గొడ్డు గోద ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారం ప్రకారం గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకం చేశారు. జలాభిషేక కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవ్ వేణు, పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్ మాట్లాడుతూ వర్షాకాలంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ఎలాంటి చీడపీడ లేకుండా దిగుబడి రావాలని కోరారు. గోదావరి నుండి తెచ్చిన గంగా జలాలతో ఊరేగింపుగా అప్నా బజార్ నుండి మొదలుకొని పోతలింగయ్య మందిరం, ఎడ్ల హనుమాన్ కిల్లా వరకు ఊరేగింపుగా వెళ్లి దేవతలకు జలాభిషేకాన్ని నిర్వహించారు. పంటలు బాగా పండాలని, అప్పుడే రైతులు సుఖశాంతులతో జీవిస్తారని ఆ భగవంతుని వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, ఏడు తరపుల అధ్యక్షులు రామర్తిరాజు, బన్నీ మోహన్, తంబూరు రమేష్, కొట్టెస్వామి, బంటు పెద్దన్న, కోటగిరి రవి, సిరిఫలింగం, కార్యదర్శులు, కుల పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ దేవతల జలాభిషేకంలో పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ కేశవ్ వేణు గారు, న్యూలీ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పిసిసి కమిటీ రామ్ భూపాల్ గారు, అలాగే అవర్ గెస్ట్ రామర్తి గోపి గారు. ఈరోజు ఈ కార్యక్రమం ఆనవాయితీగా వస్తున్న ఈ కార్యక్రమం మేము శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం నుంచి చేసుకుంటున్నాము. ఈ గంగా నీళ్ళు అనేది నిజామాబాద్ లోకల్లో ఉన్న దేవుళ్ళకు గంగా నీళ్ళు పోసేసి ఫర్దర్ ఫర్దర్ మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ కూడా గంగా నీళ్ళు పోసేది కూడా ఆషాఢ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లో జరుపుకుంటాం. అది కూడా ఊర పండుగ కన్నా 15 రోజుల ముందు. ఆ తర్వాత మరేంటంటే ఈ జరుపుకునే కార్యక్రమం ఏంటంటే ఊర్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పంటలు మంచి పండాలని, అందరు బాగుండాలని, గోదావరి పంటలన్నీ బాగుండాలని అంటే శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బండారి బలరాం జగదీష్ గారి ఆధ్వర్యంలో శివాజీనగర్ మున్నూరు కాపు సోదరుల అందరి ఆహ్వానం మేరకు ఈరోజు మా పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ గారు, మా యూత్ యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రామర్తి గోపి గారు, రామర్తి కిషన్ గారు, ఆది శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, అలాగే ఇక్కడ మున్నూరు కాపు పెద్దలు మరియు యువకులు చాలా పెద్ద ఎత్తున ఈ గంగనీళ్ళు గ్రామ దేవతలకు పోసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ గంగనీళ్ళ కార్యక్రమం ఎందుకు జరుపుతారంటే మున్నూరు కాపు సోదరులకు ప్రకృతి మీద మరియు వారు ప్రకృతిని ఆరాధిస్తూ వారు ప్రేమతో ప్రకృతిని రాబోయే రోజుల్లో వర్షాకాలంలో సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు బాగా పండి పశువులు కానీ మనుషులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ గ్రామ దేవతలకు నీళ్లు పోస్తూ వారిని కోరుతూ, అలాగే ఈ ఎడ్ల హనుమాన్ గారి దగ్గర నుండి పోతులింగయ్య స్వామి దగ్గర కూడా గంగా నీళ్ళు పోసి ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటారు. ఎందుకంటే మున్నూరు కాపు సోదరులకు చాలా వర్షాలంటే చాలా అభిమానం. ఎందుకంటే నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపులు రైతు సోదరులు చాలామంది రైతు సోదరులు వారు పండించే పంటను ప్రతి ఒక్కరూ
ఆరగించాలని చెప్పేసి తపన పడే వ్యక్తుల వాళ్ళు ముఖ్యులు, అలాగే ప్రజలంతా నియామాబాద్ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తులు మున్నూరు కాపు సోదరులు ముందుంటారు. వారికి ఎప్పుడు కూడా భగవంతుడు అండగా ఉండి మున్నూరు కాపు సోదరుల ఏదైతే పంటను పండిస్తారో అంత సకాలంలో వారికి చేతికి అంది వారి అందరూ కూడా ఆశ్చర్యతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొక్కమారు ఈ కార్యక్రమానికి నన్ను సంఘం పెద్దలు, అధ్యక్షులు జగదీష్ అంకుల్ మరియు శ్రీధర్, కార్యవర్గ సభ్యులందరూ, మాతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నుడా చైర్మన్ కేశవేనన్న గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామర్తి గోపి గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంఘం శివాజీనగర్ది వర్ష ఋతువుల్లో మంచి వర్షాలు కురిసి పాడి పంట అన్నీ బాగుండి అందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ గ్రామ దేవతలందరికీ కూడా ఆ గోదావరమ్మ జలాల్ని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకించి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి అందరూ ఆనందంగా జీవించాలని. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేందుకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు ఏదో ఒక రూపంలో సామాన్య ప్రజలను లూటీ చేస్తున్నారు. సైబర్ వలకు చిక్కిన ఓ ఎడపల్లి రైతు తన ఖాతాలో ఉన్న డబ్బులను పోగొట్టుకుని లబోదిబోమన్నాడు. సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు నిత్యం ఏదో ఒక రూపంలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు ఎక్కడో ఒక చోట తమ ఉచ్చులోకి అమాయక ప్రజలను దింపి మోసం చేస్తున్నారు. సైబర్ వలలో చిక్కి 2,03,000 రూపాయలను పోగొట్టుకున్న ఓ వ్యక్తి ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఇందూరు శంకర్ అనే రైతు 23న తన వ్యవసాయ క్షేత్రంలో పొలంలో పనులు చేసుకుంటుండగా ఫోన్ కు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూసిన శంకర్ పీఎం కిసాన్ అనే లింక్ రావడంతో లింక్ పై క్లిక్ చేశాడు. వరుసగా ఓటీపీలు రావడంతో నెట్ ఆఫ్ చేసుకుని పనులలో నిమగ్నమయ్యాడు. ఇంటికి వెళ్లిన అనంతరం ఫోన్ చూడగా సిమ్ బ్లాక్ అవడంతో 24వ తేదీన ఉదయం మండల కేంద్రంలో గల జియో ఆఫీస్ కు వెళ్లి సిమ్ కార్డ్ బ్లాక్ అయిందని, అదే నెంబర్ పై మరో సిమ్ కార్డు ఇవ్వాలని ఆఫీస్ సిబ్బందిని కోరారు. సదరు ఆఫీస్ సిబ్బంది రైతు నెంబర్ పై సిమ్ కార్డు బ్లాక్ అయినట్టు సిబ్బంది తెలిపారు. అనుమానం వచ్చిన సదరు బాధితుడు బ్యాంక్ వెళ్లి అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బులు ఉండడంతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అనుమానంతో మరోమారు 26న బ్యాంకుకు వెళ్లి అకౌంట్ చూడగా 25వ తేదీన బాధితుని అకౌంట్ లో గుర్తు తెలియని వాళ్ళు 35,000 వేశారని, విడతల వారీగా 2,03,000 డ్రా అయినట్టు తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను వ్యవసాయం చేస్తూ ఉంటా. పిఎం కిసాన్ అని యాప్ వచ్చింది. యాప్ వస్తే నేను ఓపెన్ చేసిన గంట తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది నెట్వర్క్లో నుంచి వెళ్ళిపోయింది. మెసేజ్ వచ్చింది, ఆధార్ లింకు అని మెసేజ్ వచ్చింది. సండే రోజు మధ్యాహ్నం వచ్చిన తర్వాత నాకు మండే రోజు నేను సిమ్ కోసము ఇక్కడ ఆఫీస్కి వచ్చాను. ఆ తర్వాత సిమ్ము మీ ఆధార్ బంద్ అయిపోయిందని జియో ఆఫీస్లో చెప్పారు. ఆ తర్వాత నేను నా బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకున్నా. మండే రోజు బ్యాలెన్స్ ఉంది. మంగళవారం నాడు నుంచి నా ట్రాన్సాక్షన్లో డబ్బులు కట్ అయిపోయింది. నేను గురువారం నాడు బ్యాంక్కి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే 19 రూపాయలే ఉన్నాయి. ఒకసారి 35,000 వాళ్ళే వేసారు నా అకౌంట్కు. తర్వాత తీశారు 1,00,000 రూపాయలు, 25,000, 25,000, 10,000 అట్లా కట్ చేసుకుంటూ మొత్తం 2,03,000 చిల్లర నా అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అయిపోయాయి. సైబర్ క్రైమ్కు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు లింక్ పంపిస్తామన్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో సుఖ వచ్చి చెప్పాను. ఆ సైబర్ క్రైమ్ నుంచి వాళ్ళకు మెసేజ్ వస్తాయంట. మాకు మెసేజ్ వస్తుంది. జూలై 1వ తేదీ నుంచి పాఠశాల విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టలేమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి డబ్బులు చెల్లించకుండా తిరిగి వారిని మరింత అప్పులపాలు చేయడం కోసం ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చక్రపాణిలు కలిసి అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్ కు సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన 5 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించలేదని, ఈ విషయమై గత విద్యా సంవత్సరంలో బిల్లుల చెల్లింపు కోసం ఆందోళన పోరాట కార్యక్రమాలు చేసినా ఫలితం దక్కలేదని పేర్కొన్నారు.
కార్మికులకు సంబంధించిన బిల్లులు చేసి వాటికి సంబంధించిన టోకెన్ నెంబర్లు వచ్చిన తర్వాత కూడా కార్మికుల ఖాతాలో డబ్బులు జమ కాలేదన్నారు. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత పాఠశాల హెడ్ మాస్టర్ల ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులపై ఒత్తిడి చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో భాగంగా రోజుకు 2 కూరలు, పప్పుచారు, వారానికి 3 కోడిగుడ్లు పెట్టాలని ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు చెల్లిస్తున్న మెనూ ఛార్జీలు ఏ మాత్రం సరిపోవని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక విద్యార్థికి కనీసం 25 రూపాయలు ఛార్జ్ చెల్లిస్తే తప్ప భోజనం పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. అశోక్ సార్ గారికి ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రధానంగా విద్యాశాఖలో మధ్యాహ్న భోజన కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత అకాడమిక్ ఇయర్కి సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులు దాదాపు 5 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అవేవి కూడా నేటి వరకు చెల్లించకపోగా ఇవాళ కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత వాళ్ళు 2 కూరగాయలు పెట్టాలని, కోడిగుడ్లు పెట్టాలని, నాణ్యమైనటువంటి భోజనాన్ని వండి పిల్లలకు అందించాలనేటువంటి ఆలోచనతోనే హెచ్ఎంలందరూ కూడా వాళ్ళ ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గత అకాడమిక్ ఇయర్లోనే 5 కోట్ల రూపాయల్లో దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా అవి ట్రెజరీ ద్వారా టోకెన్ నంబర్లు వచ్చిన తర్వాత కూడా ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ బడ్జెట్ రాకపోవడంతో ఆ బిల్లులన్నీ కూడా మళ్ళీ రిటర్న్ పోవటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కార్మికులకు రావాల్సినటువంటి 5 కోట్ల రూపాయల బకాయి బిల్లులు వెంటనే చెల్లించేటటువంటి ప్రయత్నం చేయాలా. అదే రకంగా ఒక్కొక్క విద్యార్థికి భోజనం పెట్టాలంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి మెనూ ప్రకారం 25 రూపాయలు ఒక విద్యార్థికి ఖర్చు చేస్తే తప్ప నాణ్యమైనటువంటి భోజనం పెట్టేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే స్లాబ్ రేట్ పెంచి, మెనూ ఛార్జీలు పెంచి, ఆ రకమైన పద్ధతిలో మెనూ ఛార్జీలు కూడా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. బకాయి బిల్లులు చెల్లించాలి. అదే రకంగా 9వ తరగతికి సంబంధించినటువంటి దాన్ని కూడా వెంటనే చెల్లించాలని, లేకపోతే కనుక జూలై 1వ తేదీ నుంచి కోడిగుడ్లు పెట్టొద్దనేది మేము నిర్ణయం చేస్తూ యూనియన్గా డిఈఓ గారికి చెప్పడం జరిగింది. జూలై 5వ తేదీ వరకు గనక ఇవాళ రావాల్సినటువంటి 5 కోట్ల బకాయిలు, అదే రకంగా కొత్త మెనూ ఛార్జీలు అమలు చేయకపోతే కనుక 9వ తేదీ నాడు నాటి దేశ ప్రధాని నెహ్రూకు చివరి రోజులో చికిత్స అందించిన వ్యక్తి డాక్టర్ భూమిరెడ్డి అని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. కరీంనగర్ జిల్లాలో వైద్యులు లేని సమయంలో సర్జన్ గా సేవలందించిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన సేవలకు గాను పద్మశ్రీ ఇవ్వాలని కవిత కోరారు. తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్ కరీంనగర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఇటీవల మరణించిన డాక్టర్ భూమిరెడ్డి కుటుంబ సభ్యులను కవిత శుక్రవారం కరీంనగర్ లోని వారి నివాసంలో పరామర్శించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధా, డాక్టర్ రామ, డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ మొదటి ప్రధాని నెహ్రూకి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స చేసిన డాక్టర్ భూమిరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని కరీంనగర్ వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే ఆయనను పేదల డాక్టర్ అంటారని తెలిపారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కరీంనగర్లో భూమిరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం, కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. మరి భూమిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి నేను ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని కాబట్టి సరిపోదు. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా భూమిరెడ్డి సార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. దానికి కంప్లీట్గా మా తరఫు నుంచి మద్దతు ఉంటుంది. ఈ స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కూడా ఈ డిమాండ్కి మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఆనాటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి సేవా గుణం అదంతా కూడా ఈ తరం కూడా నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మరి కరీంనగర్లో వైద్య విద్య, వైద్య కళాశాల, వైద్యానికి మారుపేరుగా నిలిచినటువంటి భూమిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా
పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్. నిజామాబాద్ నగరంలో అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి సుజాత అన్నారు. కాలనీలలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నగరంలోని స్థానిక సమస్యలపై సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రధానంగా ప్రతి వార్డులో మురికి కాలువలు, మంచినీటి సమస్య, పెన్షన్లు, రేషన్ కార్డు, లేబర్ కార్డు సమస్య తీవ్రంగా ఉందన్నారు. వీటిపైన పోరాటాలు చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని, సిపిఎం పార్టీ ఎలాంటి పిలుపునిచ్చినా ప్రజల పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు హాజరయ్యారు. అలాగే నగర కమిటీ సభ్యులు నలవల నర్సయ్య, ఏ అనిత, బి అనసూయ, వివిధ వార్డుల నుండి పార్టీ సభ్యులు హాజరయ్యారు. నగర కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో స్థానికంగా నగరంలో ఉన్న 60 డివిజన్లలో కూడా వచ్చిన సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఈ జనరల్ బాడీ నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మురికి కాలువల సమస్య, అట్లాగే మంచినీటి సమస్య, అట్లాగే రేషన్ కార్డులు, పెన్షన్లు, రోడ్లు, సీసీ రోడ్లు, వీధి లైట్లు, ఇలా శ్మశాన వాటిక సమస్యలు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఆ పనులు కావట్లేదని ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి రేపు రానున్న కాలంలో ఈ సమస్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రానున్న కాలంలో సిపిఎం పార్టీగా ఎలాంటి పోరాటాలకు పిలుపునిచ్చినా కూడా ప్రజలకు అడుగు రావాలని పిలుపునిస్తా ఉన్నాం. లేదంటే సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ఇస్కాన్ సంస్థ సమస్త మానవాళికి ఎంతో దోహదపడుతోందని ఇస్కాన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సిద్ధ బలరాం దాస్ అన్నారు. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గాంధీగంజ్ లో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో విశేష పూజలు జరుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గాంధీగంజ్ ఆవరణలో ఇస్కాన్ హిందూ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కనుల విందుగా నిర్వహిస్తున్నారు. జగన్నాథుని సన్నిధిలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సిద్ధ బలరాం దాస్ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు ఇస్కాన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన వీధుల గుండా 13 రోజుల పాటు జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జూలై 4 వరకు ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. భక్తులు ఆ జగన్నాథునికి ప్రత్యేక పూజలతో పాటు దీపదూప నైవేద్యాలను సమర్పించుకుంటూ తమ భక్తి భావాన్ని చాటుతూ స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారని చెప్పారు. నిత్యం దైవ ప్రవచనాలను భక్తులకు బోధిస్తూ సమస్త మానవాళి సన్మార్గంలో నడిచే విధంగా ఉండేందుకు ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. జిల్లా నలుమూలల ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటూ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తూ తమ భక్తి భావాన్ని చాటుతున్నారని తెలియజేశారు. क्योंकि ये सदाचित राजा, क्योंकि ये दुनिया में हमको एक परेशान हमेशा पीछा करती रहती है। क्या है? निंदा। कोई ना कोई व्यक्ति हमको निंदा करते है कि नहीं? सबको एक्सपीरियंस है, कुछ ना कुछ बोलने दिखाते हैं। हमारे में दोष है नहीं, दोष बिल्कुल है नहीं, फिर भी बोलते अरे उनके कारण से हुआ। పసుపు బోర్డు జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవ మహోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా హాజరవుతున్నట్లు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు విచ్చేయనున్నట్టు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేసి చూపించిన ఘనత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు దక్కుతుందని అన్నారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు అశేషంగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఇతర పార్టీ అభ్యర్థులకు ధీటుగా తమ పార్టీ అభ్యర్థులను సైతం రంగంలోకి దించుతామని, తప్పకుండా తమ పార్టీ అభ్యర్థులు అధిక మొత్తంలో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి సైనికులా పనిచేయాలని సూచించారు.
అనంతరం కార్యక్రమం తాలూకు గోడ ప్రతులను స్థానిక నాయకులతో కలిసి వడ్డి మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సమావేశంలో బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కురేళ్ల శ్రీధర్, మండల అధ్యక్షులు కోళ్ల ఇంద్రకరణ్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, చిలుక ప్రవీణ్, సాయి కుమార్, తోట వెంకటేష్, ప్రేమ్ కుమార్, బాలరాజ్ గౌడ్, రాకేష్ గౌడ్, అరుణ్, సుధాకర్, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకులే ప్రజలకు అందుబాటులో ఉంటారు. మనకున్నటువంటి భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎన్నికలు నిరంతరం జరుగుతుండాలి. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉండాలి. ప్రజాప్రతినిధులు ఎన్నుకొని వారిని ఎన్నుకున్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజాప్రతినిధులు ఉంటారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతోటో దేనితోటో కాలయాపన చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరగక మనకు అభివృద్ధి ఆగిపోతూ ఉంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా స్థానిక సంస్థల కోటా ఉంటుంది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా సకాలంలో మనం తీసుకోలేనటువంటి పరిస్థితి. కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు మొట్టికాయలు వేసే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుండాలని చెప్పి సలాబత్పూర్ రవాణా శాఖ చెక్ పోస్ట్ లో ఏసీబీ దాడులు జరిగాయి. ప్రైవేట్ వ్యక్తుల సాయంతో అక్రమ వసూలుకు పాల్పడుతూ విధులు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతోనే దాడులు నిర్వహిస్తున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగుతుందని, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పై ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అనధికారికంగా ఆర్టీఓ చెక్ పోస్ట్ లో 91,000 అవినీతి నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఆర్టీఓ చెక్ పోస్ట్ లో ఏఎంవీఐ కవిత, కానిస్టేబుల్ మొహిన్ తో పాటు 2 బయటి వ్యక్తులు డ్యూటీలో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు తనిఖీలో 91,000 నగదు స్వాధీనం చేసుకుని ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశం అనుసారం దర్యాప్తు కొనసాగుతుందని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఇది ఇప్పటితో కంప్లీట్ కాదు, కొంచెం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసి గవర్నమెంట్కి ఇస్తాం. సో ఈ రోజు మట్టుకు 99,000 అనవసర అమౌంట్ ప్రైవేట్ డ్యూటీలో వీళ్ళున్నారని మేము గమనించాము. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతోనే నడుస్తుంది అని ఈ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుపోతారు. వీళ్ళు పడుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు మెయింటైన్. అమాయకంగా వచ్చాడు, నగదు డబ్బులు అవసరం ఉందని నమ్మించాడు. 9,000 ఇవ్వగలనని చెప్పడంతో సరే అని ఫోన్ నంబర్కు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ డబ్బులు రాలేదు. తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రం ఇంజిన్ ఆయిల్ పెట్రోల్ పంపులో ఫోన్ పే మోసం జరిగింది. పెట్రోల్ పంపులో ఒక యువకుడు మా కుటుంబీకులు హాస్పిటల్లో ఉన్నారని, ఆసుపత్రిలో డబ్బులు చెల్లించాల్సిందని, అందుకు గాను 17,000 క్యాష్ ఇవ్వండి, ఫోన్ పే చేస్తానని పెట్రోల్ పోసే యువకుడు భాస్కర్ ను అడిగాడు. స్పందించిన భాస్కర్ అంత డబ్బు లేదని 9,000 మాత్రమే ఉన్నాయని చెప్పి ఫోన్ పే క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించాలని చెప్పాడు. 9,000 క్యాష్ ఇచ్చాడు. క్యూఆర్ కోడ్ కు డబ్బులు వెళ్లడం లేదని ఫోన్ నంబర్ కు వేస్తానని భాస్కర్ వద్ద నెంబర్ తీసుకుని వేరే నంబర్ కి వేసి సక్సెస్ఫుల్ మెసేజ్ చూపించి అక్కడ నుండి ఫరారయ్యాడు. కొద్దిసేపు తర్వాత ఫోన్ పేలో డబ్బులు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఒక కస్టమర్ వచ్చి బ్రో ఇట్లా నాకు ఒక 10,000 క్యాష్ కావాలని అడిగితే లేవు అమౌంట్ అయితే ఏం లేవు, మా వాళ్ళు ఇవ్వద్దన్నారు అని అన్నా. అయితే అతను ఏమన్నాడంటే బ్రో ఇట్లా కొద్దిగా నాకు అవసరం ఉంది, మా వాళ్ళకి ఇచ్చేది ఉన్నది, వాళ్ళు కొద్దిగా చూడండి ట్రై చేయండి అంటే సరే ఏం అవసరం ఉందో అన్నట్టు సరే బ్రో నా దగ్గర అంతా లేవు, ఎన్నుండే చూసి చెప్తా అని చెప్పిన. అయితే 5,000 ఇచ్చిన. తర్వాత తను నా బ్యాగ్ చెక్ చేసిండు, బ్రో ఇట్లా నాకు అవసరం ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేయండి అంటే సరే అవసరం ఉంది అంటున్నారు కదా అని చెప్పి మొత్తం ఫస్ట్ 5K ఇచ్చిన, తర్వాత 4K ఇచ్చిన. దాని తర్వాత స్కాన్ చేసిండు. స్కాన్ చేస్తే పెట్రోల్ పంప్ రాలేదు. కాకపోతే బ్రో ఈ స్కానర్ రావట్లేదు అంటే సరే బ్రో నంబర్ చెప్తా, నంబర్కి కొట్టండి అని అన్నా. నంబర్కి కొట్టండి అంటే ఆయన బ్రో ఇది నంబరు, ఇది మా వాళ్ళకి చూపి అలా ఇది మా వాళ్ళు ఇస్తారని అన్నాడు. అయితే సరే బ్రో అని అన్నా. నా పర్సనల్ స్కానర్ చూపించిన. పర్సనల్ స్కానర్ చూపిస్తే పేమెంట్ అంటే నా నేమ్ వచ్చింది, పేమెంట్ సబ్స్క్రిప్షన్ చూపించింది. అదే టైంలో నాకు వేరే మెసేజ్ రావడంతో అదే అనుకొని సరే వెళ్ళండి అని చెప్పి తర్వాత అమౌంట్ చెక్ చేసుకున్న వరకు అంటే రాలేదు. దాని తర్వాత వెంటనే CCTV ఫుటేజ్ చెక్ చేసాము. తర్వాత
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అధ్వానం, దండుకునే పనిలో మంత్రులున్నారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ధ్వజం. ఈత వనాలు పెంచి స్వచ్ఛమైన కల్లు విక్రయాలు. ఈత ఖర్చుల వనాలను పరిశీలన సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సూచనలు. జాతీయ స్థాయికి ఎంపికైన కబడ్డీ క్రీడాకారిణి మేఘన. సిరికొండ మండల వాసులు, కుటుంబీకుల అభినందన. నగరంలో ఆషాఢమాస సంబరాలు. శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జలాభిషేకాలు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న మార్పురాని వైనం. ఖాతాలోంచి 35,000 మాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.